ఫ్రెండ్స్, ఈరోజు టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు ఒక ప్రకటన ఇచ్చాడు. ఏమిటంటే పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని చాలా ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వ పరంగా ఆయన ప్రకటించారు. అయ్యా అజయ్ జైన్ గారు, మీరు కానీ మీ శాఖ వారు కానీ పుట్టపర్తి సాయిబాబా మీద ప్రేమ ఉంటే మీ సొంతంగా జరుపుకోండి, మీ ఇళ్లలో జరుపుకోండి. ప్రభుత్వ పరంగా జరపడానికి మీరు ఎవరండి? మీకు ఎవరు హక్కు ఇచ్చారండి? ఒక హోమోసెక్స్ బాబా సాయిబాబా అంటే హోమోసెక్స్ నేరం కాకపోవచ్చు, కానీ కొన్ని వందల మందిని హోమోసెక్స్కి ఉపయోగించుకున్నటువంటి వివాదాస్పదమైన బాబా, మ్యాజిక్లు నేర్చుకుని మహత్యాలుగా ప్రకటించుకున్న బాబా, ఎన్నో వివాదాస్పదమైన ఆరోపణలు ఉన్నటువంటి బాబా పుట్టపర్తి సాయిబాబా. ఆయన సాయిబాబా శత జయంతిని ప్రభుత్వ పరంగా జరపాలని మీరు ఏ రకంగా నిర్ణయించుకున్నారు? మీకు ఇష్టమైతే మీరు దాని మీద పడి పుట్టపర్తి సాయిబాబా ఇది ఉందే సమాధి మీద పడి పొర్లాడండి, వాటేసుకోండి. మీరు మీ ప్రభుత్వ యంత్రాంగం రాజ్యాంగ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. అజయ్ జైన్ గారు రాజ్యాంగంలో లౌకికవాదాన్ని రాసుకున్నారు. మతము దేవుడు వ్యక్తిగతంగా ఉంచుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ రకంగా ప్రకటించకూడదు, ఆమోదం జరపకూడదు. రాజ్యాంగంలో రాసుకున్నటువంటి 51 AH సూత్రం ఏమైపోయింది? మీరు తెలియదా? మీరు చదువుకోలేదా? మీరు IAS కదా. 51 AH ఏముంది మీకు తెలియదేమో. నేను చెప్తాను, ఏనండి. పరిస్థితి తత్వం పెంచాలి, శాస్త్రీయ ఆలోచన పెంచాలి, మానవవాదం పెంచాలని అందులో ఉందండి అజయ్ జైన్ గారు, లేకపోతే ఇంకొక సెక్రటరీ గారు. వాటిని మీరు అమలుపరచండి. ఇలాంటి మతపరమైన దొంగ బాబాలని మీరు ఏ రకంగా భుజాలు వేసుకొని వాళ్ళని మోస్తారు? ప్రపంచ జనం, రాష్ట్రంలో జనం నవ్వుకుంటున్నారండి. ఒక హోమోసెక్స్ బాబాని ప్రపంచవ్యాప్తంగా తెలుసు. యూరోపియన్స్ కొన్ని వందల మంది విద్యార్థుల్ని వాళ్ళ పేరెంట్స్ భక్తులైతే పిల్లల్ని తీసుకొస్తే ఆ పిల్లల్ని గదిలోకి తీసుకుపోయి నానా చండాలం చేసినటువంటి ఒక చెప్పడానికే బాధాకరంగా ఉన్నటువంటి ఒక హోమోసెక్స్ బాబాని మీరు ఏ రకంగా ప్రభుత్వ పండగ జరుపుతారు? అజయ్ జైన్ గారు లేకపోతే ఇంకొక సెక్రటరీ గారు, మీరు ఆలోచించి, మీరు ప్రభుత్వ యంత్రాంగం, మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్ 51 AH అమలు పరచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా మీరు ప్రభుత్వ పరంగా ఇలాంటి అప్రజాస్వామిక పనులు చేయొద్దు. వెంటనే తక్షణమే జీవో నెంబర్ 862ని రద్దు చేసి ఈ సాయిబాబా ప్రభుత్వ పండుగ ఏమిటండి? మీకు ఏ సిగ్గు అనిపించట్లేదా? మానేసేయండి వెంటనే ఇలాంటి అప్రజాస్వామిక పనులు.